పంతులు గారు, మా చెల్లెల్ని కూడా దీవించండి. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దీర్ఘ సుమంగళీ భవ. వెంకటలక్ష్మి, నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో. అలాగే అత్తయ్య. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఎవరి అదృష్టం వారిది. అపరాధాన్ని అమ్మవారు సహించరు. మీ ప్రసాదాలు మెచ్చింది, పూజాఫలం ఇచ్చింది. ఏదో పొరపాటున పట్టా తగిలి అది పడితే అది అపరాధమా? సొమ్ము మాది, దీవెనలు వాళ్ళకా? ఎవరి ప్రాప్తం వారిది. దీన్ని దీవించి అక్షంతలు వేయండి. శతమానం భవతి సదాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. తులసి, వంటల్లో మీ అమ్మని మించిపోయావే. చిటికెలో అద్భుతంగా చేసావు తులసి. గుళ్ళో ప్రసాదాల్లా భలే రుచిగా ఉన్నాయి. పచ్చళ్ళ వ్యాపారమే ఉంది, ఇక నుంచి ప్రసాదాల వ్యాపారం కూడా మొదలెట్టొచ్చు. సొంతంగా చేసేవాళ్లు ఏదైనా గర్వంగా చేయొచ్చు, గౌరవంగా బతకొచ్చు. ఏ ప్రయత్నమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అదే విజయం వైపు నడిపిస్తుంది. బందరు లడ్డైనా, కాకినాడ కాజా అయినా రాష్ట్రపతితో ప్రశంసలు అందుకున్నాయి. వంటలేవి తీసి పారేసేవి కావు. వెల్ సెడ్. ఆ ధైర్యం, ఆ ఆత్మస్థైర్యమే గెలుపునిస్తుందమ్మా. వాళ్ళిద్దరినీ ఒకటి చేయి తల్లి. వచ్చే సంవత్సరానికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలి. అక్కడున్నారా అక్కయ్య గారు? మీకోసమే చూస్తున్నాను. దుర్గా, వంటలన్నీ రెడీ అయ్యాయి. మిగతా వాయనాలు నువ్వు ఎత్తువు కాని. ఇందా. ఏంటి వీడు సీరియస్ గా ఏదో ఆలోచిస్తున్నాడు. హాయ్ ఆదిత్య. హే, హాయ్ విద్య. ఏంటి సంగతి, ఇలా వచ్చావు? వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేద్దామని. హే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ చెప్పి డుమ్మా కొడితే అస్సలు ఊరుకోను. తప్పకుండా రావాలి. షూర్, తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ ఆదిత్య. అవును ఆదిత్య, నేను ఒక విషయం విన్నాను, నిజమేనా? ఏంటది? ఇన్నాళ్ళు నువ్వు తులసిని ఇష్టపడుతున్నావని, తననే మ్యారేజ్ చేసుకుంటావని అంతా అనుకున్నాము. కానీ మీ మదర్ ఇంకో మరదల్ని తెచ్చి ఇంట్లో పెట్టిందంట కదా, తననే పెళ్లి చేసుకోబోతున్నావంట.
ఎవరన్నారు? మన ఫ్రెండ్స్ అంతా అనుకుంటున్నారు. అనుకునేవన్నీ నిజం కాదు విద్య. అమ్మ తెచ్చిపెట్టడం వరకు నిజమే, కానీ నేను పెళ్లి చేసుకోవడం అనేది అబద్ధం. అదేంటి ఆదిత్య? అమ్మక అమ్మాయి అంటే ఇష్టం, కానీ నాకు తులసి అంటే ప్రాణం. నాకు పెళ్ళంటూ జరిగితే అది తులసితోనే జరగాలి. తేడా వస్తే నేను వేస్ట్. తులసిని తప్పించి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని బతకడం కన్నా చావడం బెస్ట్. ఏ ఆదిత్య, ఏంటా మాటలు? అంతగా నచ్చకపోతే మీ పేరెంట్స్ నొప్పించి తులసిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏంటా పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు? తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అది నువ్వన్నంత తేలిక కాదు విద్య. నాకంత ధైర్యం కూడా లేదు. పోనీ మా అమ్మని కన్విన్స్ కూడా చేయలేను, అలానే కాంప్రమైజ్ కూడా కాలేను. నా ఫ్యూచర్ నా చేతిలో లేదు విద్య. అలా మాట్లాడక ఆదిత్య, మీ ఫాదర్ నీకు ఫేవరే కదా. అదొక్కటే ధైర్యం. అట్నుంచి ప్రయత్నం చెయ్యి. మీ ఫాదర్ కి క్లియర్ గా చెప్పి రెస్పాన్సిబిలిటీ అంతా ఆయనకే వదిలేయి. ట్రై చేస్తాను. గుడ్ లక్. వస్తాను. నా మ్యారేజ్కి రావడం మాత్రం మిస్ చేయదు. హే, తప్పకుండా వస్తాను విద్య. వస్తాను. బాయ్ ఆదిత్య. సరే, బాయ్. ఎలా వెంకటలక్ష్మిని కాదంటావో చూస్తాన్రా. ఆ తులసిని ఈ ఇంటి కోడలుగా తీసుకురానని ప్రమాణం చేయరా. వీడికి మాయ మాటలు చెప్పి మనసు మార్చి మీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయటం లేదని ప్రమాణ పూర్తిగా చెప్పు ప్రియా. నాకు తులసి అంటే ప్రాణం. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని బతకడం కన్నా చావడం బెస్ట్. ఇన్నాళ్ల ప్రయత్నం ఫలించలేదని చేసిన ప్రమాణాలు అబద్ధం చేస్తాడా? కన్న తల్లిని మోసం చేస్తాడా? వీడి మనసు కట్టడి చేయలేకపోయానే. ఇంత శ్రమ పడినా వాడా తులసి జతకట్టి తిరుగుతున్నాడు. నేనంటే ప్రేమ లేదా? నా మాటకి విలువ లేదా? నా తపన, నా ఆరాటం నన్ను అర్థం చేసుకోకపోవటంలో లోపమేంటి? నా ఆలోచనలో దోషమేంటి? వాళ్ల బుద్ధి, ఆశలు వాడికి అర్థమయ్యేలా చేయలేకపోయానా? ఎలా అయినా ఆ తులసి ఈ ఇంటికి కోడలు కావటానికి వీల్లేదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. వాడు దాని జత కట్టకుండానే నా బతుకు అడ్డం వేసైనా దూరం చేసి తీరాలి. ఏంట్రోయ్, పార్లర్ కి వెళ్ళొస్తున్నట్టున్నావు? ఫేస్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఏంటి సంగతి? పార్లర్ ఏంటే పార్లరు? అవసరం నాకేంటే? ఇక్కడ నాచురల్ బ్యూటీ అమ్మా, తెలుసా?
మేనత్త పోలికలు మర్చిపోయావా? హా, అబ్బో నీకు బానే వచ్చురా. ఏంటదే? సొంత డబ్బా. సే నిన్ను సరే గాని పెళ్లికి వస్తున్నావా? ఎవరి పెళ్లిరా? దుర్గమ్మ నీకు వెంకటలక్ష్మికి పెళ్లి చేస్తుందా? మొహం పగిలిపోతే దానికి నాకు పెళ్ళండి. మరి పిలుస్తున్నావు కదరా? శ్రీ విద్య పెళ్లికే. ఓ అది నన్ను పిలవలేదు. పిలవని పేరెంటానికి నేనెలా వస్తాను? అదేంటి, విజయ్ పిలిచాడు కదా, వాడు కూడా నీ క్లాస్మేటే కదా. ఇది ఫ్రెండేగా, పిలవచ్చుగా. మర్చిపోయిందేమోలే. హ, మరుపు కాదురా, బలుపు. దాని లెవెల్ కి నేను ఆనలేదు. అది రిచ్ కదా, నీలాంటి రిచ్ పీపుల్ నే పిలుస్తుంది. అది విజయ్ని చూడు, నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. ఫ్రెండ్షిప్ లో లెవెల్స్ ఏంటి? మనందరం కూడా ఫ్రెండ్సే. నువ్వు కూడా రా తులసి, సరదాగా ఉంటుంది. ఎవరికి రా సరదా? నీకు, మన ఫ్రెండ్స్ కి. ఆ? మీ సరదా కోసం ప్రెస్టేజ్ చంపుకుని నేనెందుకు రావాలరా? పోనీ నేను శ్రీ విద్యతో మాట్లాడనా? షేపులు మారిపోతారే. నీ రికమెండేషన్ ఏంట్రా మధ్యలో? నిన్ను పిలిచింది, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసిరా. ఒక్కడికే ఎంజాయ్మెంట్ ఏంటా అనుకుంటే ఇదిగో వెంకటలక్ష్మిని కూడా తీసుకెళ్ళు. అది సూపర్ ఎంజాయ్మెంట్, స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది. పోరా, నేను రావడం జరగని పని. పిలవని పేరెంటానికి వచ్చి భోంచేసే చేసేదానిలా కనిపిస్తున్నానా నేను? దాంతోనే వెళ్ళరా. జర్నీలో ప్రపోజ్ చేయి, ఫంక్షన్ లో ఎంజాయ్ చేయి. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. నాకు తులసి అంటే ప్రాణం. అమ్మ సీరియస్ గా ఉన్నట్టుందా? అమ్మా, నేను శ్రీవిద్య మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళొస్తాను. ఏంటమ్మా, ఏం మాట్లాడవే? ఏం మాట్లాడమంటావు? అన్నీ నా పర్మిషన్తోనే చేస్తున్నట్టు, నాకేదో పెద్దతనం ఏడ్చినట్టు. నాకెందుకురా చెప్పటం? నేను గీసిన గీత దాటనట్టు రెడీ అయి వచ్చావుగా. వద్దంటే ఆగుతావా, వెళ్ళమంటే వెళతావా? వేషాలు కాకపోతేను. ఎందుకమ్మా అలా నిష్ఠూరంగా మాట్లాడతావు? ఏం కాదన్నాను. నీకు నచ్చిన పని ఏం చేశాను? అదిగో అదే, నా కోపం తెప్పించుకురా. ఏం చేయట్లేదురా? ఏవేవి నన్ను కాదని నీ ఇష్టానికి చేసినవి వరుస పెట్టి చెప్పనా? ఇప్పుడు నువ్వు ఆ లిస్టు మొదలు పెడితే వాడు పెళ్లికెళ్ళాడు, బారసాలకు వెళ్తాడు. ఇదేనండి మీకు వేళకోవడం, వాడికి లెక్కలేంతాను. అమ్మా అలా అనకమ్మా, నాకు నువ్వంటే రెస్పెక్ట్ ఉంది. అసలు నీ మనసులో ఏముందో చెప్పు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. నీకు ఆల్రెడీ ప్రామిస్ చేసినవాడు కదా. ప్రమాణాల మీద తెగ నిలబడుతున్నాడు. ఎప్పటి మాటో ఎందుకు దుర్గా, ఇప్పుడు చెప్పమంటున్నాడు కదా. ఇప్పుడు మాత్రం మాట తప్పడని నమ్మకం ఏంటి? అలా అనకమ్మా, అసలు ఏం చేయాలో చెప్పు. ఎవరెవరు వెళ్తున్నారు ఫంక్షన్ కి? నేనొక్కనే వెళ్తున్నా. తులసి రావటం లేదా? రావడం లేదనే తెలిసింది. ఎంక్వైరీ చేసావన్నమాట. చచ్చా, అదేం లేదు. అది ఖచ్చితంగా రావట్లేదా? ఆ విషయం నాకు తెలీదు. నేనైతే తనతో కలిసి వెళ్ళట్లేదు. రాదనేది పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. నీకేమైనా డౌట్ ఉందమ్మా? అందుకే నన్ను మానేయమంటున్నావా?
నేను విద్యకు తప్పకుండా వస్తానని ప్రామిస్ చేశాను. రే నేను నిన్నేం వెళ్ళొద్దనటం లేదుగా, నా మాట వింటావా అని. అరే ఇదంతా ఎందుకురా? వింటా అని మీ అమ్మకు ప్రామిస్ చేయి. సరేనమ్మా, ప్రామిస్ చేసి చెప్తున్నా. ప్రామిస్ గా నువ్వు చెప్పినట్టే వింటా. సరేనా? చెప్పు. నీతో పాటు ఫంక్షన్ కి వెంకటలక్ష్మిని తీసుకెళ్ళు. నాన్న ఇరికించావుగా. ఇలా అంటుందని నేను ఊహించలేదురా. వెంకటలక్ష్మినా? ఏంట్రా వెంకటలక్ష్మినా అంటావు? ఏ నీకు సరిపోదా? నీతో వచ్చే అర్హత లేదా? అంత పరిగమాలిందా? అందగతి కాదా? అయినా అది నీతో రావటం నామోషి కాబోలు. అది 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 కాదమ్మా. మాట వింటాను అని ప్రమాణం చేశావు. తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? సూటిగా చెప్పు. దాన్ని బట్టే నేనేంటో నా విలువేంటో అర్థం చేసుకుంటాను. సరేనమ్మా, తీసుకెళ్తా. నేనేం నిన్ను ఏడిపించను బావా. దాన్ని నువ్వు కూడా ఏడిపించొద్దు. లక్ష్మి వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే అత్తయ్యా. భలేగా ఇరుక్కుపోయావు కదరా ఆదిత్య. నాన్న అంతా నువ్వు చేసిందే. వెంకటలక్ష్మి తొందరగా రెడీ అవ్వు. ఇద్దరు జాగ్రత్తగా కారులో వెళ్ళరండి, సరేనా? అలాగేనమ్మా. నాన్న దుర్గా ఆమెం పిలవలేదు. హ్యాపీ జర్నీ రా, ఎంజాయ్ చేయి. వచ్చాక చెప్తాను ఈ పని. నాన్న అన్నాడు కదా అని పొరపాటున నువ్వు చెప్పినట్టే చేస్తా, నీ మాట వింటా. ప్రామిస్ అన్నా అంతే. బుక్ అయిపోయా. కప్పిలల్లా ఇది పట్టుకుంది. ఇది పక్కనుంటే ఇంకా ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్ ఏముంటుంది? కర్మ, అంత కర్మ. బావా బావా, ఆ బేకరీ దగ్గర ఆపవా? కూల్ డ్రింక్ తాగి వెళ్దాం. ఒక కూల్ డ్రింక్ ఏంటి వెంకటలక్ష్మి, టిఫిన్ కూడా చేద్దాం, కానీ ఇక్కడ కాదు. ముందు మంచి బేకరీ ఉంది, అక్కడ ఆపుతాను. బేకరీ, కూల్ డ్రింక్, టీ అంట. కోరికలకేం తక్కువ లేదు. ఇంట్లో ఒంటరిగా దొరికినా మిస్ అయిపోయావు బావా. ఈ ట్రిప్ పూర్తయి ఇంటికెళ్లేలోపు నిన్ను వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి అని పగలు పిలిచేలా, రాత్రి తలచేలా, కలలో పలవరించేలా చేస్తా. ఈ బేకరీ బయటకొచ్చేలోపు ముగ్గులోకి దించుతా. ఒక డ్రింకులో 2 స్టాల్ వేసి తాగేలా చేస్తా. బావా, హే ఏంటిది? సారీ బావా, కాలు కింద డ్రింక్ బాటిల్ పడింది. చూసుకుని నడవచ్చు కదా. చూస్తూనే వస్తున్నా, జారాకే చూసా, అందుకే నీ మీద పడ్డా. నేను పట్టుకోకపోతే పళ్ళు రాలేవి. నువ్వు అలా పడనివ్వవుగా. ఆహా, హా, ఇంకోసారి జారిపడు తెలుస్తుంది నీకు. కావాలని పడతానా ఏంటి? సరే పద. బావా ఇక్కడ కూర్చో.